ఆశ దోశ అప్పడం వడ ఆశ దోశ అప్పడం వడ ఆశ దోశ అప్పడం వడ నిజంగా ఆశ దోశ అప్పడం వడే. ఎందుకంటే ఎప్పుడు చేయని వంట ఇప్పుడు చేస్తున్నాయి. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పెరిమెంట్ నా పెన్నే ప్రయోగిస్తూ ఉంటుంది. అదే నా ప్రాబ్లం. ఇలాంటి షాకింగ్ విషయాలు మాటలు విన్నప్పుడే ఓ డైలాగ్ నాకు గుర్తొస్తుంది. అయినా సరే వంట రాకుండా కానీ నా కోసం చేస్తుందని ఒక చిన్న హ్యాపీనెస్ ఉన్నా తిన్నాక నా పరిస్థితి ఏమవుతుందో అని ఒక భయం కూడా ఉందండోయ్. అన్నట్టు చెప్పడం మర్చిపోయా, కర్రీ పేరు తోటకూర. అలా అని నేను తోటకు రమ్మంటున్నాను అనుకునేరు. కర్రీ పేరే తోటకూర, తోటకూర కాదు. నా వైపు పొద్దున్న నుంచి తోటకూర అంటే తోటకెళ్ళి దాన్ని ట్రీట్ ఇస్తుందేమో అనుకున్నా. కానీ ఇలా తోలు తీసి ఆరేసే కార్యక్రమం పెట్టుకుంటుంది అనుకోలేదండోయ్. అలా అని నెక్స్ట్ టైం పాలకూర అంటే నేను అస్సలు వెళ్ళను. మీరు మీ వంటరాని వైఫులు పిలిస్తే అస్సలు వెళ్ళకండి. ఫైనల్లీ ఒక కడాయిలో నూనె పోసి బాగా వేడెక్కాక అల్లం వెల్లుల్లి ముక్కలు కొద్దిగా కట్ చేసి వేయించుకొని ఉల్లిపాయలు కొంచెం వేగాక దాంట్లో కొంచెం పసుపు వేసి కొంచెం కలిపి దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇంకోసారి మళ్ళీ కలిపాక బాగా వేగాక కొద్దిగా తోటకూర తీసుకొని కడగాలండి సుమా. మళ్ళీ సుమా అంటే యాంకర్ సుమా అనుకునేరు. మాట ప్రాసగా చెప్పానండి. సరే ఇక కూర విషయానికి వస్తే తోటకూరని బాగా మగ్గించాక మూత తీసి ఒక్క తిప్పు తిప్పేయండి. మా ఆవిడ కాబట్టి ఒక్క తిప్పు తిప్పిండి. మీ ఓపిక బట్టి మీరు ఎన్ని తిప్పులు తిప్పుతారో తిప్పుకోండి. ఆ తర్వాత తగినంత ఉప్పు కారం వేసి ఇంకో తిప్పు తిప్పేయండి. సరిపోదు అనుకుంటే ఇంకో 2 తిప్పండి, వద్దనను. ఆ తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేయండి. అలా కొద్దిసేపు వేడయ్యాక కొంచెం ధనియాల పొడి వేసి ఈసారి మళ్ళీ ఏమనుకోకుండా ఇంకోసారి తిప్పండి. ఇలా ఈ తిప్పుళ్ళ కార్యక్రమం అయిపోయాక ఫైనల్గా మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేయండి. అంతే, కర్రీ డన్. మావిడ చూడండి ఎలా చెప్తుందో.